గుడ్ ఈవినింగ్. పాకిస్తాన్ రాజకీయాలు మరోసారి సంక్షోభంలో కూరుకుపోయాయి. మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉన్నారా లేదంటే చంపేశారా అనే చర్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన క్షేమంపై 3 వారాలుగా కొనసాగుతున్న సస్పెన్స్ యావత్ దేశాన్ని, అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వర్గాల మధ్య గందరగోళం నెలకొంది. అసలు ఇమ్రాన్ ఖాన్ నిజంగా బతికే ఉన్నాడా, లేదా చంపేశారా, లేదంటే మృతి చెందాడా అనే అనుమానాల మధ్య అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువతోంది. అధికార దుర్వినియోగం, ఇతర కేసుల్లో చిక్కుకొని ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లిన నాటి నుంచి ఆయన పోలీస్ కస్టడీ విషయంలో ప్రభుత్వం సీక్రసీ మెయింటైన్ చేస్తోంది. జైలు అధికారులు కొన్ని వారాలుగా కుటుంబ సభ్యులను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో అసలు ఇమ్రాన్ ఖాన్ చంపేసే కుట్ర ఏమైనా జరుగుతోందా అనే అనుమానం కూడా కుటుంబ సభ్యుల్లో కలుగుతోంది. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం రాజకీయ ఖైదీలకు, కుటుంబ సభ్యులకు, లాయర్లకు కలిసేందుకు అవకాశం ఇస్తారు. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బలూచిస్తాన్కు చెందిన ఒక ప్రత్యేక గ్రూప్ ఏకంగా ఇమ్రాన్ను పాకిస్తాన్ గూఢచార్య సంస్థ ఐఎస్ఐ హత్య చేసిందంటూ ఆరోపించింది. ఓవైపు ఆఫ్ఘన్ అధికార వర్గాలు, మరోవైపు బలూచ్ వర్గాల వ్యాఖ్యలతో ఇమ్రాన్ హత్య విషయం దావానాలల్లా పాకిస్తాన్ మొత్తం వ్యాపించింది. అయితే ఇమ్రాన్ ఖాన్పై వచ్చిన హత్య వార్తల్ని తప్పుడు ప్రచారాలని, నిరాధారమైనవని పాకిస్తాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు వెలుపల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. జైలు వెలుపల ధర్నా చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై పోలీసులు దాడి చేసి లాఠీచార్జ్ చేయడం కూడా ఆందోళనలు పెరగడానికి కారణమైంది. జైలు లోపల ఇమ్రాన్ ఖాన్ను ప్రత్యేకమైన డెత్ సెల్లో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణానికి ముందు ఖైదీల నుంచే సెల్ కావడం వల్ల అభిమానుల్లో అసహనం, భయం, అనుమానం నెలకొన్నాయి. సస్పెన్స్కు తెరదించుతూ జైలు అధికారులతో, పోలీసు ఉన్నతాధికారులతో కుటుంబ సభ్యుల సుదీర్ఘ చర్చల తర్వాత ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు పర్మిషన్ లభించింది. ఈ పరిణామం కొంతవరకు ఉద్రిక్తతను తగ్గించినప్పటికీ అభిమానులు మాత్రం ఆయన తమ ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయాలు మొత్తం ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడా లేడా అనే దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, కుటుంబ సభ్యుల వర్షన్ అన్నీ కలిపి సంథింగ్ ఏదో జరుగుతోందన్న భావన కలిగిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే తమకు చూపించాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆ పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ రాజకీయాలు అయితే మరోసారి సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పొచ్చు. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉన్నాడా లేదంటే చంపేశారా అనే చర్చ అయితే ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది, వైరల్ కూడా అవుతోంది. అసలు యాక్చువల్గా పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, ఇదే అంశానికి సంబంధించి మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు సార్ ఉన్నారు. సార్ మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చూడండి, మ్యూట్లో ఉన్నట్టున్నారు. సార్ సూపర్ సార్. పాకిస్తాన్ మళ్ళీ మరోసారి చర్చల్లోకి వచ్చింది. అండ్ ముఖ్యంగా పీటీఐ అధినేత, పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా లేదా అనేటువంటి సంశయం మొత్తం సర్వత్రా నెలకొని ఉంది. సార్ చెప్పండి. సార్ అదే పాకిస్తాన్ మరోసారి చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్ పాలిటిక్స్ చర్చనీయాంశం అయిపోయాయి మళ్ళీని. అండ్ మోరోవర్ పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మీద పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన బతుకున్నాడా లేకపోతే చనిపోయాడా, చంపేశారా, ఏం జరిగింది అనేది ఎలా చూడాలి సార్? ఈ వార్తని ఏమని చెప్తారు? ఒకటి చూసేది ఏంటంటే ఆగస్ట్ 2023లో ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయాక జైల్లో పెట్టారు, ఏదో లంచాలు తీసుకున్నాడు. కాదు, అందరూ ఎందుకు భయపడుతున్నారంటే ఇమ్రాన్ ఖాన్ పాపులర్ సపోర్ట్తో జైల్లో ఉండినప్పుడు కూడా ఎలక్షన్ గెలిచారు. మొత్తం ఆ గెలవలేకుండా ఏదో చేసి ఆర్మీ ఏదో రకంగా ఆప్ చేశారు. 2 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు అయిపోయింది, బయటికి కనపట్టలేదు. అది ఇంకో దేశానికి వెళ్ళిపోనివ్వట్లేదు. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆయనకి పెద్ద ఓపెన్ విరోధం ఉన్నది. చంపేశారంటే దీంట్లో కథ పాకిస్తాన్లో
జుల్ఫికర్ అలీ భుట్టో అని అతను కూడా చంపిస్తారు. జైల్లో ఉన్నప్పుడు ఏదో శిక్ష వేసేసి హ్యాంగ్ చేసి. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ లియాఖత్ అలీ ఖాన్ అతను కూడా అసాసినేషన్తో చంపిస్తారు. ఎస్ సార్. బెనజీర్ భుట్టో మాజీ ప్రధానమంత్రి, ఆమెను కూడా ఏదో మీటింగ్లో బాంబులు అయి పేలిపోయిందని చంపిస్తారు. నవాజ్ షరీఫ్ ఇప్పుడున్న ప్రధానమంత్రి అన్న అతను కూడా జైల్లో పెట్టేశారు. ప్రతి ప్రధానమంత్రి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళందరినీ జైల్లో పెడతాం, లేకపోతే చచ్చిపోవటం, చంపేయటం జరుగుతూ వచ్చింది కాబట్టి అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కనపడట్లేదు, చచ్చిపోయాడేమో. ఆయన చెల్లెళ్ళు వాళ్ళు జైలుకి వెళ్ళి చూడటానికి వెళ్తే వాళ్ళని కొట్టేయటం, తరివేయటం అన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ అనుమానాలు వచ్చినాయి. అవునండి. యాక్చువల్గా పాకిస్తాన్ చరిత్రలో జరిగింది కాబట్టి జియావుల్ హక్ ఒక ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు పాకిస్తాన్, అతను ఎయిర్ప్లేన్ బాంబులు పెట్టి కాల్చేశారు, చంపిస్తారు. అది అసాసినేషన్, హత్య చేయటం పెద్ద రాజకీయ నాయకులు పాకిస్తాన్లో కొత్త కాదు, చాలా కొంత. జైల్లో ఉన్నప్పుడు ఏదో జబ్బుతో చచ్చిపోయిందంటే అయిపోయింది కదా, ఏం చేస్తారు? ఒక రోజు ఏదో రైట్స్ చేస్తారు, రెండో రోజు చచ్చిపోతారు. సో అది ఏమన్నా జరిగిందా అని చాలా మందికి నమ్మకం వచ్చింది. కానీ మనం అనుకోవటం ఏంటంటే జరగలేదు. అంత ఘోరమైన పని చేస్తారా పాకిస్తాన్? ఎందుకంటే ఆయన అంటే భయం కూడా అందరికీ. అవునండి. అయితే జరగలేదు అనుకోవచ్చు, కానీ రుజువు మాత్రం ఏం లేదు. ఇలాగ ఉండగా ఇమ్రాన్ ఖాన్ గురించి మన భారతదేశంలో ఆయన గురించి కన్నీళ్ళు కక్కాలంటే అక్కర్లేదు. భారతదేశానికి పెద్ద విరోధిగా తయారయ్యాడు. రష్యాని కన్విన్స్ చేశాడు భారతదేశాన్ని వదిలేయమని. రష్యాని కన్విన్స్ చేశాడు. ఏ రోజైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసిందో ఫిబ్రవరి 22లో, ఆ రోజంతా ఆయన వ్లాదిమిర్ పుతిన్తో కూర్చున్నాడు, మాట్లాడటం. వాళ్ళందరినీ చారిస్మాతో, పెద్ద క్రికెట్ ప్లేయరు, బందగాడు, షోక్ గాడు, బాగా మాట్లాడతాడు, చారిస్మాతో. అవునండి, అవును, చాలా ట్రై చేశాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా కలిసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఎందుకో కూడా నేను ఏదో సెటిల్ చేస్తా భారతదేశంతో అని. ఆయన భారతదేశానికి వీళ్ళందరికంటే పెద్ద విరోధి. భారతదేశానికి చాలా వ్యతిరేకంగా హడావిడి చేశాడు, అల్లరి చేశాడు. మానవత్వంగా మనం ఫీల్ అవ్వచ్చు, జైల్లో ఉన్నాడు. కానీ రాజకీయంగా దేశభక్తి ఉంటే అతను గొడవ చాలా పెద్ద గొడవ భారతదేశం. సో మనం ఏమి కన్నీళ్ళు కట్టేసి ఏడ్చేసి బాధపడక్కర్లేదు. ఒక ఆబ్జెక్టివ్గా, ఒక దూరంగా ఆలోచిస్తారు. చంపారా లేదా? చంపలేదు. చంపేస్తారా జైల్లో అంటే చంపొచ్చు. ఇప్పుడు చచ్చిపోయారా అంటే చావలేదు. ఆ జవాబు అంతే సార్. అండ్ ఎందుకు సార్ ఫస్ట్ నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ విషయంలో చాలా పర్టికులర్గా మీరు చెప్పిన అంటే ఆ ఫ్లాష్ బ్యాక్స్ మొత్తం అందరినీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అలాగే చేశారు పాకిస్తాన్లో అనేది అది అక్షర సత్యం. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే కనుక, అంటే మీన్స్ అతని యొక్క కస్టడీ విషయానికి సంబంధించి ఎందుకంత సీక్రసీ మెయింటైన్ చేస్తోంది ఇప్పటి వరకు కూడా? ఈవెన్ ఇఫ్ మీరు చెప్పినట్టుగా వారి సిస్టర్స్ వారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించకుండా ఎందుకంత సీక్రసీ ఏముంది అందులో? వాళ్ళకి ఎలాగో అలవాటే. అంటే సార్ ఇమ్రాన్ ఖాన్ ఒక పేరు సంపాదించారు. ఆయన పాకిస్తాన్లో పెద్ద క్రికెట్ హీరో. అవును, అవును సార్. ఆయన తండ్రి ఒక అక్కడ పతాన్, తల్లి ఇంగ్లీష్ లేడీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చి సెటిల్ అయింది తల్లి. ఆయనకున్న రూపం, ఆయనకున్న రెప్యుటేషన్ చాలా పెద్ద ఎత్తుగా ఉన్నాడు చరిష్మా, పాపులర్ చరిష్మా. అదే కాకుండా ఆయన కరప్ట్ కాదు. మిగతా పాకిస్తాన్ లీడర్స్ అందరూ పెద్ద పెద్ద ఇల్లు అమెరికాలో, లండన్లో సొమ్ములన్నీ వెళ్ళి అక్కడ కొనుక్కోవటం, పిల్లలందరూ అక్కడ వెళ్ళిపోవటం, అదేం లేదు ఈయన మీద. అది లేదు, ఆ ఛార్జ్ లేదు. వీడు ఒక ఆనెస్ట్ ఫెలో అని ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానని వచ్చింది. వీడు ఒక ఆనెస్ట్ ఫెలో, మంచోడని పాకిస్తాన్లో ఒక ఫీలింగ్ వచ్చింది పెద్ద జనాభా. అతనంటే లాంగ్ అని అన్నాడు. ఆర్మీనే లెక్క పెట్టలేదు. ఆర్మీని కూడా ఆయన పర్సనాలిటీతో చాలా జూనియర్గా చూసేవాడు ఇమ్రాన్ ఖాన్. వాళ్ళు కూడా ఈయన మొదలు ఒంటరిగా ఒక మనిషికి చాలు. ఆర్మీ చీఫ్గా ఆసిఫ్ మునీర్ గొప్పడు, కానీ వ్యక్తిగతంగా ఇమ్రాన్ ఖాన్ మొదలు సున్నా. సో ఇవన్నీ న్యాచురల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ అంటే ఇన్ఫీరియారిటీ, వాడంటే భయం, వాడంటే హేటెడ్, వాడంటే జెలసీ,
ఇవన్నీ ఉన్నాయి. సో న్యాచురల్గా అతని మీద న్యూస్ ఏమన్నా వస్తే ప్రజలకు తెలియకూడదు. ప్రజలకి మంచిది, ప్రజల్లో మంచి సపోర్ట్ ఉన్నది ఇమ్రాన్ ఖాన్. పోయిన ఎలక్షన్ ఆ పార్టీ తరఫున పోటీ చేయకపోతే ఇండిపెండెన్స్గా పోటీ చేసి మెజారిటీ తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హక్కు ఇవ్వలేదు. అది గమ్మత్తు. అవునండి. సో భయం అంతా ఉంది. ఉమ్, అందువల్లే అతనికి భయం. న్యూస్ చెప్పట్లేదు. న్యూస్ చెప్తే ఇంకా పెరిగిపోతాడేమో. ఏవో ఆలోచనలు ఉంటాయి ప్రతి విషయానికి. అవునండి. అది కరెక్టా కాదా మనకి సమయం చెప్తారు. ఉమ్, వాళ్ళు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. బయట చెప్తే వాడు ఇంకా పెరిగిపోతాడని. ఉమ్, అది సమయం చెప్తాను అది కరెక్ట్ స్ట్రాటజీయా కాదా. ఎస్ సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా జైలు నిబంధనలు అనేవి ఒక్కసారి మనం గమనిస్తే, అంటే మనకి కొంతవరకు తెలుసు ఇన్నర్గా ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్ని కలవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. ఎవరో ఒకరినో, లేకపోతే వారి కంట్రీ ప్రకారం వారి నిబంధనలు వారికి ఉంటాయి. అయితే అసలు ఎందుకని ఈ కుటుంబ సభ్యుల్ని కానీ లాయర్లను కానీ కలవడానికి అవకాశం ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా డౌట్సే కదా సార్. దీనిపైనే కుటుంబ సభ్యులంతా మండిపడుతున్నారు. అంటే ఆయన డిస్మిస్ చేసిన సమయంలో పెద్ద రైట్స్ జరిగినాయి పాకిస్తాన్. ఆర్మీ వాళ్ళు ఇల్లు కూడా జనం అయితే రేట్ చేశారు. ఇప్పుడు అలా జరగలేదు. ఎప్పుడు భయపడతారు. వీళ్ళెవరు లెక్క పెట్టలేదు. వేల వేల మంది వచ్చి జనరల్ ఇంటి మీద అటు మీద పెడితే పారిపోయారు వీళ్ళు. సో అందువల్ల అతనికి ఫియర్ ఉన్నది, భయం ఉన్నది. ఆ భయం వల్ల వాళ్ళు ఇలాంటి కక్షలు సాధిస్తున్నారు. అతను నొప్పెళ్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ కొట్టేయటం, తిట్టేయటం, లీడ్ చేయటం అయ్యే ఆశ్చర్యం కాదు. అవమానం చేయటం అని చేస్తున్నారు. వాళ్ళ బంధువుల్ని వాళ్ళని అవమానం చేసి నొప్పెట్టాలి. ఎంత నొప్పి పెట్టగలడో అంత నొప్పి పెడుతున్నారు. ఆర్మీ చీఫ్కి, ఇప్పుడున్న ఆర్మీ హెడ్కి ప్రత్యేకమైన విరోధి ఇమ్రాన్ ఖాన్. సో న్యాచురల్గా ఆర్మీ చీఫ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ పాకిస్తాన్లో. ఆయన ప్రశ్నించేది ఎవరు లేదు. ఆయన వల్లే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన ప్లీజ్ చేయడానికి అన్నీ చేస్తారు. ఇమ్రాన్ ఖాన్ బంధువులు కలవకపోవటంలో హింసిస్తున్నారు. అదే కాదు. అవును సార్. అండ్ సార్ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్గా ప్రస్తుతానికి చూస్తే బలూచిస్తాన్కి పాకిస్తాన్కి ఏమాత్రం పట్టలేదు. అయితే బలూచిస్తాన్కి చెందినటువంటి ఒక స్పెషల్ గ్రూపు ఖచ్చితంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హత్య చేసింది అని నిర్ధారించేస్తోంది. ఆరోపణే కాదు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళకి పడకపోవడం, దీన్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా వీళ్ళు? అంటే మళ్ళీ రిపీట్ చేయండి. మీకైతే బలూచిస్తాన్ మీద ఐఎస్ఐ మీద. సార్ యాక్చువల్లీ బలూచిస్తాన్కి చెందినటువంటి ఒక గ్రూప్ సార్, ఒక గ్రూప్ ఏమంటుందంటే, ఒక స్పెషల్ గ్రూపు ఖచ్చితంగా పాకిస్తాన్కి చెందినటువంటి గూఢచార సంస్థ ఏదైతే ఉందో ఐఎస్ఐ ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు, హత్య చేశారు అంటూ ఆరోపించడం కాదు, కన్ఫర్మ్ కూడా చేస్తోంది. దీన్ని ఎలా చూడాలి? కాదు చూడాలంటే అది నిజమో అబద్ధమో అందరూ ప్రపంచం మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అవునండి, ఇమ్రాన్ ఖాన్ చంపేశారు. ఇప్పుడు నిజంగా ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్న చంపేదానం ఉంటే కొంచెం వెనక్కబడతారు. ఇప్పుడు ఆయన హింసించేది కూడా వెనక్కబడతారు ఈ ప్రోపగాండా గురించి. నిజమో అబద్ధమో మనకి ఇంకా తెలియదు. అవునండి, అబద్ధమే అనుకుంటాం, కానీ ఆ మాటలు దేశం ప్రపంచం అంతా తిరిగినాయి కదా. పాకిస్తాన్కి మీద ఒక ఇబ్బందికరమైన అనుమానాలు వస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అడుగుతారు కదా, ఇమ్రాన్ ఖాన్ చంపేశారు అంటే చంపలేదని చెప్పాలి కదా. సో ఇబ్బందికి పెడతానికి బలూచిస్తాన్ సంస్థలు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్కి వ్యతిరేకత జరుగుతుంది కాబట్టి ఆ గ్రూప్. అది కరెక్టా అంటే నేను కరెక్ట్ కాదు అనుకుంటా, కానీ అల్లరి మాత్రం సార్ చేస్తాను. అంటే వీళ్ళకి తోడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తోడైంది సార్. వీళ్ళకి తోడు అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి పట్టలేదు కదా ప్రస్తుతానికి. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? కారణం అంటే కాదు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి కొత్త విరోధంగా వచ్చింది బయటికి. అవునండి, వాళ్ళు పాకిస్తాన్ అవమానం చేస్తున్నారు, పాకిస్తాన్ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళు వెనకాల తిరగాలంటున్నారు. తాలిబాన్ వాళ్ళు వ్యతిరేకం చేశారు. తాలిబాన్కి ఎన్నో కారణాలు, పాకిస్తాన్ వాళ్ళ ఆస్తులు అమ్మేస్తుంది, గనులు అమ్మేస్తుంది, మా ఇష్టం అని చెప్తుంది. సో వీళ్ళు వ్యతిరేకం అవ్వారు. అది ఆశ్చర్యకరమైన విషయం. అంత స్నేహితులు విరోధి అవటం అది పాకిస్తాన్కి అర్థం అవ్వట్లేదు. పాకిస్తాన్కి అర్థం అవ్వట్లేదు, అది భారతదేశం చేయించారంటున్నారు. అది కాదు. ఎప్పుడూ ఆఫ్ఘాన్స్ వాళ్ళ స్వతంత్రాన్ని వాల్యూ చేశారు. ఈ 500-600 సంవత్సరాల్లో ఎవరు వెళ్ళి వాళ్ళని ఏలలేదు. ఒకనప్పుడు 170 సంవత్సరాల క్రితం
మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ఆయనే ఒక సంవత్సరం పాటు వెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. ఆఫ్ఘనిస్తాన్కి ఆ రెప్యుటేషన్ ఉన్నారు, యుద్ధగాళ్ళు దెబ్బలాడతారు, కక్ష సాధిస్తారని ఉన్నాయి. సో పాకిస్తాన్ ఇప్పుడు ఈవేళ తప్పకుండా మీరు అన్న మాట, పాకిస్తాన్కి ఇబ్బందికరంగా ఆఫ్ఘనిస్తాన్ అది. ఆఫ్ఘనిస్తాన్లో చెందిన ఎక్కువ జనాభా పష్తూన్ తెగ. ఇమ్రాన్ ఖాన్ కూడా పష్తూన్ తెగ. కానీ ఇమ్రాన్ ఖాన్ అందరూ పాకిస్తాన్ సైడ్లో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వేరే దేశం ఉన్నారు. కానీ అందరూ ఒకే తెగ, ఒకే కమ్యూనిటీ. అది మనం మర్చిపోకూడదు. ఒకే భాష, ఒకే పద్ధతి. పష్తూన్స్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఏదో అవమానం చేయడానికి ఇమ్రాన్ ఖాన్ ఏడిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక పెద్దగా భావిస్తారు ఇమ్రాన్ ఖాన్. 25 సంవత్సరాలు బట్టి ఇమ్రాన్ ఖాన్ పెద్ద పేరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆయన క్రికెట్ వాళ్ళు, ఆయన ఈగో పెద్దగా ఉంటుంది. ఆయన కూడా ప్రధానమంత్రి అవగానే భారతదేశం క్రికెట్ రోజుల్లో ఆయన వెనకాల ఎలా తిరిగేవారో ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు. ఏదో అనుకున్నారు, ఆ మర్యాద దక్కలేదు ఆయన. అది అనుకున్నంత ఈజీ కాదు భారతదేశం అర్థం చేసుకుని భారతదేశానికి వ్యతిరేకమైపోయి. అవునండి, అది ప్రాబ్లం. ఏదో రకరకాల లొంగేస్తారు, ఏదో సంగతి ఏంటి అని. డొనాల్డ్ ట్రంప్కి ఇవాళ మన మీద ఎలా కోపం వచ్చిందో అతనికి ఎలా కోపం వచ్చింది. సార్ సార్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక డెత్ సెల్ అనేది ఒకటి ఉంటుందని, ఆ డెత్ సెల్లో పెట్టిన వాళ్ళని ఆ తర్వాత ఇంక చంపేయడమే అంటూ ఇలాంటి రకరకాల వార్తలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. అయితే సార్ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి మనం. పాకిస్తాన్ ఒక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, అటువంటి హత్య వార్తలన్నీ తప్పుడు ప్రచారాలు, నిరాధారమైనవంటూ కూడా. ఇవన్నీ ఎలా చూడాలి సార్? అది హత్య వార్త కరెక్ట్ కాదు. అది సడన్గా రూమర్ వచ్చి ప్రపంచం అంతా తిరుగుతుంది. పాకిస్తాన్ అవమానం చేశారు. పాకిస్తాన్కి ఎవరైతే వీక్గా ఉన్నారో, విరోధిగా ఉన్నారో పాకిస్తాన్లో బయట, వాళ్ళందరూ ఇది మోసారు, అది చంపేస్తున్నారంటే చంపరు కదా వాడి. అవును, వాడి మీద దృష్టి తీసుకొస్తున్నారు కదా. వాడి మీద దృష్టి లేదు కదా. వాళ్ళ మాజీ ప్రధానమంత్రి జైల్లో కూర్చున్నాడని అది అందరికీ జ్ఞాపకం చేయడానికి చేస్తున్నారు. ఒకసారి ఎవరో అయితే బాగా తిరిగారో ఇమ్రాన్ ఖాన్తో వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తుంది. జాగ్రత్త, ఇలాగ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, చంపిస్తాడు అంటే మేము చంపలేదని చెప్పాలి కదా వీళ్ళు. సో అందువల్ల అది ఒక మిస్టివస్గా పాకిస్తాన్ మీద అటాక్ జరుగుతుంది. వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఆ జవాబు చెప్పుకోవటంలో ప్రపంచానికి ఏం జ్ఞాపకం చేస్తారంటే, ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్కి 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు గత 2 సంవత్సరాలు. ఎస్ సార్. అయితే సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత ఇమ్రాన్ ఖాన్ కలవడానికి ఆల్రెడీ కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమందిని కలవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు సార్. మరి దీన్ని బట్టేనా ఈ ఆందోళనలు అవి సద్దుమణగాలి కదా? అయినప్పటికీ ఇంకా అనుమానం ప్రభుత్వం మీద కొద్దిగా తగ్గుతారు కదా. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఉంటారు కదా బ్రతికే ఉన్నాదని. వాళ్ళు బయటకు వచ్చి చెప్పాక న్యాచురల్గా అల్లున్న కార్లు తగ్గిపోతారు, చావలేదు ఇంకా ఉన్నదని. కానీ ఇది అందరికీ జ్ఞాపకం చేశారు కదా. సో అది ఒక నెగిటివ్ పాయింట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి. పాకిస్తాన్ ఎవరైతే పరిపాలిస్తుందో, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు, హింసిస్తున్నారు, అది ప్రపంచం అంతా ఆలోచిస్తారు. అవన్నీ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్. కానీ చంపలేదని మాత్రం మనకు తెలుస్తుంది. అది చూడాలి, ఎలా మలుపు తిరుగుతాదో అని చూడాలి. ఎవరైనా బయటకు వచ్చి ఒక డూప్లికేట్ ఇమ్రాన్ ఖాన్ కూర్చోబెట్టారు అక్కడ అని చెప్తారా? ఎవడో వాడిలాగా ఉన్నవాడిని తయారు చేసి కూర్చోబెడితే అక్కడ అది కూడా మనం ఇది కూడా. సార్ ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఇంతమంది ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు పెద్ద పట్టించుకోనట్టుగా ఉంటుందంటారు? అంటే వాళ్ళ నైజమే అంత, లేకపోతే ఎలా చూడాలి ఇది? ఎందుకు వెంటనే ఆయన్ని తీసుకొచ్చి చూపించడం కానీ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు వెంటనే పర్మిషన్స్ ఇచ్చాడు, ఇలాంటివి ఎందుకు దిగట్లేదు? ఇలాంటి వాటికి తీసుకొచ్చి బయట చూపెడితే అల్లరైపోతుంది. ఓకే, ఆయనకున్న క్రేజ్ అల్లరైపోతుంది, ఇంకా క్రేజ్ పెరుగుతుంది. సో చూపెట్టలేదు చెప్తున్నారు కదా. పర్హాప్స్ వాళ్ళ ఫోటో గీతో కూడా ఏదో రిలీజ్ చేస్తారేమో రేపు ఎల్లుండ, ఎవరో నమ్మకపోతే. ఎందుకంటే ఎవరో అన్నారు వాళ్ళలాంటి వాడిని ఎవడన్నా కూర్చోబెడతారన్నారు. సో అది దూరం నుంచి చూడాలి కదా, వాడిని సెల్లోకి వెళ్ళలేదు కదా. అవును సార్. సో అందువల్ల అనుమానాలు కూడా వచ్చినందుకు ఫోటో పబ్లిష్ చేస్తారేమో అని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా అల్లరైపోయింది పాకిస్తాన్. అది తట్టుకోవడానికి
ఏదో చేస్తారు మీరు చెప్పినట్టుగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం పెట్టరు, అతను ఫోటో రిలీజ్ చేస్తారు, అది బంధువులు కలవడం ఏదో చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ప్రజలందరూ ఒక పుకారు భారతదేశంలోనే ఎక్కడైనా స్టార్ట్ అవుతే అందరూ అది నమ్ముతారు, అదే నమ్ముతారు ఆ పుకారునే. అందువల్ల ఈ పుకారు చాలా సీరియస్ పుకారు కాబట్టి దీన్ని తప్పకుండా పాకిస్తాన్ ఏ రకంగా మనం తప్పుకోవాలి ఆలోచిస్తూ ఉంటాం. చాలా సీరియస్ మ్యాటర్. ఆయన జైల్లో ఉన్నదా ఆయన చేతిస్తా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ అయితే ఎవరైతే అథారిటీలో ఉన్నారో వాళ్ళందరూ భయపడుతున్నారు, వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఏం చేస్తాడు. అందువల్లనే నిన్న మొన్న ఒక చట్టం పాస్ చేశారు, ఆర్మీ చీఫ్స్ ఎవరికైనా లైఫ్ అంతా వాళ్ళ మీద ఎవరు కేసు పెడతానికి వీలు లేదా. ఇమ్రాన్ ఖాన్ భయంతోనే అది చేశారు. కానీ సరికొత్త చట్టం మనకి ఒక పెద్ద విరోధి ఇమ్రాన్ ఖాన్. చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు, చాలా తెలివితేటలు, అదని భారతదేశం మీద వాడాడు. సో మన మానవత్వంగా ఇమ్రాన్ ఖాన్ అయ్యో పాపం అనాలి, కానీ మన దేశం ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఒక్క కన్నీరు చుక్క కూడా మనం డ్రాప్ చేయకూడదు. ఎంతో అల్లరి చేశాడు భారతదేశం ప్రపంచం అంతా. అందువల్ల మనం ఇలాంటివి మర్చిపోకూడదు, సీరియస్గా తీసుకుని వారి ఫేట్ వాడిని అనాలి. కానీ మన వాళ్ళు అలాగ అనరు కదా, అయ్యో ఏమైపోయిందని అనాలి కాబట్టి. అవునవును. ఎస్ సార్, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్నకు సమాధానంగా కొన్ని విషయాలు చెప్పారు. అంటే అసలు ఎవరికి లేని చాలా క్రేజ్ ఉంది, చాలా ట్రెండింగ్లో ఉన్నాడు అప్పట్లో. అసలు ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక చాలా చాలా గ్లామరస్, అతని మాట కావచ్చు, అలాగే ట్రంప్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇవన్నీ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి సార్? క్రికెట్ నుంచి వచ్చిన ప్రభ అనుకోవచ్చా అతనికి? ఎట్లా ఈ చరిష్మా ఎలా వచ్చింది అనుకోవచ్చు? అంటే ఆయన తండ్రి ఎవరైనా తల్లి ఫారినరు, ఆ ఫారిన్ యూరోప్ నుంచి వచ్చింది, అది అక్కడ కొంచెం ప్రెస్టీజియస్గా ఉంటుంది. అతని తత్వం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో, ఎక్కడో లండన్లోనే చదువుకున్నాడు. న్యాచురల్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. డబ్బున్న ఫ్యామిలీ, కొద్దిగా ఫాదర్ ఏదో చీఫ్ ఇంజనీర్ చేశాడు, ఆస్తులు ఉండే పాస్తులు ఉండే, న్యాచురల్గా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ప్రపంచంలో 15 సంవత్సరాలు క్రికెట్ ఆడితే చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. లక్షల మందిలో ఆడుతున్నారు స్టేడియం, అందరికి మీ పేరు తెలుసు, అందరూ మీరు ఎవరో తెలుసు. మీరు చాలా సోషల్ సీన్లో లండన్, యూరోప్లో తిరిగేవాడు. తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఎవరిని చేసుకున్నాడు? గోల్డ్ స్మిత్ అనే అమ్మాయిని చేసుకున్నాడు. గోల్డ్ స్మిత్ అనే బిలియనర్ కూతుర్ని చేసుకున్నాడు. ఆ పెళ్లి దిగిపోయింది. 2 అబ్బాయిలు ఉన్నారు ఆ పెళ్లి నుంచి. జమీమా గోల్డ్ స్మిత్ అవును సార్, ఒక పెద్ద అందగత్తి, లండన్ లో బిలియనర్ కూతురు. చరిష్మా యాడ్ చేస్తాడు కదా, అంతే కదా సార్. అవును, యాడ్ చేస్తాడు కదా. అంత బిలియనర్ పెళ్లి చేసుకున్నాడా వీడు? అబ్బా అంటారు. ఎవరో ఏదో ఎక్కడో పాపం చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఉండదు, పెద్ద విషయం కాదు. చరిష్మా అతని లైఫ్ ఇంత గొప్పడా అని. ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? 3వ భార్య. ఇతను ఒక లేడీ, 5 పిల్లలు ఉన్న లేడీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏదో మిస్టిక్ అంటారు. మిస్టిక్ అంటే దేవుళ్ళతో వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలదు, ఫ్యూచర్ చెప్పగలదు, మంత్రాలు తంత్రాలు ముస్లిం అయినా అవన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేస్తారు. సో దట్స్ వాట్, అంత పేరు అంత ప్రభ. అయితే సార్, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆందోళనలు కావచ్చు, ఇతన్ని చూపించట్లేదు అనేటువంటి కుటుంబ సభ్యుల ఆరోపణలు కావచ్చు, ఇలా ఈ స్థాయిలో జరిగినటువంటి సందర్భం ఎప్పుడైనా గతంలో ఉందంటారా? అంటే ఎవరినైనా మీరు చెప్పిన లిస్టులో గతంలో కూడా ఇలా ఏమైనా జరిగాయంటారా? జరిగింది. గతంలో పాకిస్తాన్ హిస్టరీ ఏంటంటే ఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. అవునండి. ఎలక్ట్ అవటం 3వ సంవత్సరంలో ఆర్మీ ఏదో వంకబెట్టి తీసేస్తాం. ఇప్పుడు ఉన్న ఆర్మీ చీఫ్ ఇప్పుడున్న ప్రభుత్వం చేయదు. ఎందుకంటే అతను ఎనిమి జైల్లో ఉన్నాడు, వాడే వస్తాడు కదా. అవునండి. సో ఈ 75 సంవత్సరాల తర్వాత ఈ షరీఫ్ గవర్నమెంట్, ఫస్ట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఫుల్ టర్మ్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. అయితే పాకిస్తాన్లో ఏ గవర్నమెంట్ టర్మ్ కంప్లీట్ చేయాలి, ఏ గవర్నమెంట్. వాళ్ళ తర్వాత వాళ్ళ నాయకులు కూడా జైలుకి వెళ్తాం, చంపేయటం అంతా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక విశేషం కాకపోయినా పాకిస్తాన్ ఒక రూటీన్ అయినా ఇమ్రాన్ ఖాన్ చంపేశారు, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారంటే పెద్ద మూవ్మెంట్ వస్తారు. సో ప్రభుత్వం ప్రయత్నం చేసేది ఏంటంటే చావలేదు, ఆయన బొమ్మ కూడా ఇస్తారా, ఫోటో కూడా ఇస్తారు, చేస్తారు.
యాజిటేషన్ తగ్గించడానికి చేస్తాను వల్ల ఆయనకి ఆ పేరు అలా వచ్చింది క్రికెట్లో. ఆయన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఫ్రీ లైఫ్ ఇవన్నీ అక్కడ చారిస్మాకి కలిసి. చారిస్మా ఎక్కువ ఎవరికి వస్తుందంటే కొంచెం రెక్లెస్గా ఉన్న వాళ్ళకి వస్తాయి. ఎవరో పొగుడుదారు కాళ్ళు చేతులు పట్టుకుని నక్క వినయంతో ఉన్న వాళ్ళకి చారిస్మా వస్తుందా? రాజకీయాల్లో రాదు కదా. అవును అవును. వాళ్ళు ఏదో చీఫ్ మినిస్టర్ గారు వెనకాల తిరిగాడు, లేకపోతే వాళ్ళ కోర్టుని పట్టుకున్నాడు, అయ్యా బాబు అన్నాడు, లంచాలు ఇచ్చాడు, పదవులు తెచ్చుకున్నాడు, మళ్ళీ వాళ్ళ కాళ్ళు వెనకాల ఏదో పెద్ద నమ్మరతగా ఉన్నట్టుగా ఉంటాడు. అది చారిస్మా ఉంటుందా? ఎవరు అది ముఖం చూసి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారా అంటారు. ఎవరైనా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాడంటే అతని మీద 10 సంవత్సరాలు ఎన్నో ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. అవును అవును సార్. ఆ ఎలిగేషన్స్ ఆయన పెంచేసి అలిగేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. అనుకున్న పరిణామం కాదు. ఓ ఇంత గొప్పోడా, ఇంత దొంగ, ఇంత వీరుడా, ఇలా డబ్బులు ఇంత తినేసి అందరికి ఇచ్చేదా, ఇంకా పెరుగుతాడు. అవును అవును. సో అది మనం చూడవలసింది పాకిస్తాన్లో. అవును. ఇమ్రాన్ ఖాన్ చారిస్మా ఇంటాక్ట్. రెండో పాయింట్, ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి పూర్తి వ్యతిరేకం. మూడోది, ఇమ్రాన్ ఖాన్ చాలా ధైర్యవంతుడు, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి. సో ఇండియన్స్ పట్టించుకోక్కర్లేదు. ఆల్ ఇన్ ఆల్. అవును సార్. ఎవరో అన్నట్టుగా ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఎమ్ ఇస్ ఇన్ జైల్. ఆయన జాగ్రత్తకి బయట ఉంటే ఎవరు చంపేస్తాడు, జైల్లో ఉంటే ఎవరు చంపనివ్వరు కదా ప్రభుత్వం. సో సేఫ్ గా ఉన్నాడు, జైల్లో కూర్చున్నాడు, అతనికి అది సేఫ్ ప్లేస్ అని ఆయన కూడా భావించుకుంటే బాగుంటుంది. జైలు నుంచి బయటకు వస్తాడా రాదా ఫ్యూచర్ చెప్పాలి. అవును సార్. సార్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదా అంటారా ఇలాంటి ఘటనలు, అంటే ఆందోళనలు కానీ ఇవన్నీ అసలు ఏం ప్రభుత్వం పెద్ద పట్టించుకోదంటారా? ఎలా చూడాలి? పట్టించుకోదు. ఎందుకంటే 4 ప్రాంతాలు ఉన్నాయి, పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, పఖ్తూనిస్తాన్. అవును. 4 ప్రాంతాల్లో సగం మంది ఎంపీలు ఒక పంజాబ్ నుంచే వస్తారు. ఇప్పుడున్న ప్రధానమంత్రి పంజాబ్. వాళ్ళకి మిగతా జరిగిన ఏం పట్టించుకోరు, పంజాబ్లో మెజారిటీ వస్తే చాలు. ఇది రాజకీయంగా తర్వాత అంతా వంశ పాలికలే చేస్తున్నారు. గత 30-40 సంవత్సరాలు బట్టి వంశాల నుంచి వచ్చిన వాళ్ళే రాజకీయం. సో వాళ్ళకి వెళ్ళి పట్టింపులు ఉండవు, ఎవరితో అయినా వెళ్ళిపోతారు పదవి కోసం, ప్రిన్సిపల్స్ లేవు, ఏం లేదు. సో అందువల్ల ఇమ్రాన్ ఖాన్ అలా జైల్లో ఉండటం డేంజరస్. బయటకు వస్తే ఇంకా డేంజర్ అవుతాడేమో, ఇంకా పాపులర్ గా తిరుగుతాడేమో, ఇవన్నీ ఉన్నాయి. మన ఫ్యూచర్ చెప్పలేము ఏమవుతాదో. కానీ ఆయన మనకి భారతదేశానికి చాలా తెలివితేటలుగా వ్యతిరేకం మాత్రం చేసి, చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుకున్నాడు. ఎక్కువ చదువు లేకపోయినా పెద్ద స్కూల్తో చదువుకున్నాడు. సో అందరితో అవన్నీ తెలుసు, పద్ధతులు అన్నీ తెలుసు. ఒక ప్రమాదమైన విరోధి భారతదేశాన్ని అక్కడ వాళ్ళే జైల్లో పెట్టారు. మీరు ఇష్టపడితే ఇష్టపడండి, ఇష్టపడకపోతే విచారించండి, కానీ అది ఫ్యాక్ట్. అండ్ సార్ అండ్ వాట్ అబౌట్ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, పిటిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ కోణం నుంచి చూస్తే ఏమైనా చేయబోతున్నారంటారా? ఏమైనా బలంగా ఉందా? డెమాన్స్ట్రేషన్ చేస్తారు, అంతే అంతే, టెస్ట్ చేస్తారు. ఎంతవరకు వెళ్ళొచ్చు, పాకిస్తాన్ ఆర్మీ రైఫిల్స్ తో కాల్ చేయకుండా ఉండటానికి ఎంతవరకు వెళ్ళొచ్చు, ప్రెషర్ ఎంతవరకు తేవచ్చు, అవన్నీ క్యాల్కులేషన్ చేస్తా ఉంటారు. గొడవ ఆగిపోతాడా, ఆయన బొమ్మ తీసుకొచ్చి చూపెడితే ఆగిపోతాడు. ఓకే అండి. సార్ చివరిగా ఒక్కటి చెప్పండి, అంటే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఇలాంటి ఇష్యూస్ ఇన్నర్గా వస్తున్నప్పుడు అసలు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? పాకిస్తాన్ అవేం పట్టించుకోదంటారా? ఎప్పట్లాగే సిగ్గులేనితనంతో ముందుకెళ్ళిపోయేదేనా? అంతేనా? సిగ్గులేనితనం మంచి గుణం రాజకీయాల్లో, జీవితంలో. సిగ్గు లేకుండా ఉంటే అసలు నొప్పే ఉండదు కదా, గొడవ లేదు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు, నిద్రపోవచ్చు హ్యాపీగా. సిగ్గు అనేది లేదు కాబట్టి పాకిస్తాన్కి ఆ సిగ్గని ఓడిస్తారు. వాడు చచ్చిపోయినా వాడు శవాన్ని తీసుకొచ్చి కప్పెట్టేస్తారు, సిగ్గు అనేది లేదు. అంతే. మనం పాకిస్తాన్ పెక్యులర్ గా ఆలోచించాలి. ఒక సిగ్గులేని దేశం భారతదేశానికి మెడలో నొప్పి పెడతా వస్తుంది 1947. ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అలాగే ఉంటుంది అప్పుడు. రైట్ సార్. ఏదైనా మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఇండియన్స్ ఏమాత్రం ఫీల్ అవ్వక్కర్లేదు.
ఇండియన్స్ అసలు ఆలోచించక్కర్లేదు అన్నది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ